హలో అండి, ఇవాళ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి హెయిర్ కలర్ని ఎలా బ్లాక్ చేసుకోవాలో చూద్దాం. ఏంటంటే అనూస్ హెన్నా ఎక్స్పర్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ హెన్నా ఎక్స్పర్ట్ అనేది 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది. దీంట్లో ఏ రకమైన పెస్టిసైడ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ లేవు. ఇందులో 2 స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. స్టెప్ 1 హెన్నా అప్లికేషన్, స్టెప్ 2 ఇండిగో అప్లికేషన్. ఈ స్టెప్ 1 హెన్నా అప్లికేషన్ ఏంటంటే మనం గ్రే హెయిర్ మీద ఫస్ట్ అందరికీ తెలుసు హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో. సో ఈ మోడల్ మీద ఆల్రెడీ హెన్నా అప్లై చేసి ఉంది హెయిర్ మీద. మామూలుగా మనం హెన్నాని బీట్రూట్ జ్యూస్లో అప్లై చేసుకున్నట్టయితే డార్క్ రెడ్ కలర్ వస్తుంది. అలా కాకుండా మనం ఎగ్ వైట్, టీ డికాషన్, నిమ్మరసం అవన్నీ కలిపి పెరుగు ఇలాంటివి కలిపి అప్లై చేసుకున్నప్పుడు కొంచెం ఆరెంజిష్ రెడ్ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. సో ఈ మోడల్ మీద ఇప్పుడు మనం స్టెప్ 2 ఇండిగో అప్లికేషన్ చూద్దాం. ఈ మోడల్ ఆల్రెడీ 24 అవర్స్ ముందు అంటే నిన్న సేమ్ టైంలో హెన్నా అప్లై చేసుకొని వాష్ చేసుకున్నారు. ఫస్ట్ టైం మీరు అంటే గ్రే హెయిర్ని ఫస్ట్ టైం బ్లాక్ కలర్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ టైం హెన్నా అప్లై చేసుకున్నప్పుడు మీకు కనీసం ఒక 4 to 6 అవర్స్ మీరు హెయిర్ మీద 4 అవర్స్ అయినా వదిలేసేయాలి. అప్పుడే మీకు కలర్ రెడ్ ఆరెంజిష్ కలర్ మంచి రెడ్ కలర్ వస్తుంది. దాని మీద మనం ఇండిగో అప్లై చేసుకున్నట్టయితే ఒక 2 to 4 అవర్స్ ఫస్ట్ టైం సరిపోతుంది. తర్వాత మట్టుకు మీరు 2 to 2 అవర్స్ అప్లై చేసుకుంటే చాలు. అంత లాంగ్ పీరియడ్ అప్లై చేసుకోవచ్చు అవసరం లేదు. సెకండ్ థర్డ్ అప్లికేషన్ నుంచి టైం తగ్గించవచ్చు. సో ఈ మోడల్ మీద మనం ఇప్పుడు ఇండిగో అప్లికేషన్ చూద్దాం. ఈ ఇండిగో పౌడర్ని తీసుకొని దీంట్లో లూక్ వామ్ వాటర్ మిక్స్ చేసాము. అలాగే ఒక 1/2 teaspoon సాల్ట్ మిక్స్ చేసాము. సో ఇది మనం అంటే కంప్లీట్గా హెయిర్ లెంత్ వైజ్గా కంప్లీట్గా అప్లై చేస్తున్నాము. అలా కాకుండా మీకు ఓన్లీ రూట్స్ మట్టుకే టచ్అప్ చేసుకున్నట్టుంటే కొంచెం పౌడర్ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మోడల్ మీద మనం అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ మోడల్కి మనం ఈ ఇండిగో అప్లై చేయాలంటే మనం హెన్నా అప్లికేషన్ ఎలా చేస్తామో అలాగే ఇది కూడా మనం పార్టీషన్ తీసి ఒక్కొక్క లేయర్ కుదుర్లకు పట్టేట్టుగా హెన్నా అప్లై చేసుకోవాలి. మనం మార్కెట్లో రకరకాల మనం బ్లాక్ హెన్నా అని వింటూ ఉంటాము. ఆ బ్లాక్ హెన్నా ఇది ఒకటి కాదు, అది కెమికల్స్తో తయారైన పౌడరే. చాలామంది గెస్ట్లు మాకు వచ్చే వాళ్ళు హెయిర్ డై పడక నుదుటి మీద పిగ్మెంటేషన్, చీక్స్ మీద పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, చాలా జుట్టు ఊడిపోయిందని ట్రైకాలజీ ట్రీట్మెంట్స్కి వచ్చేవాళ్ళు హెన్నా అంటే ఇది కెమికల్స్ కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. అది ప్యాచ్ టెస్ట్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మీకు అలాంటి రియాక్షన్స్ ఏమీ ఉండవు. సో ఇప్పుడు అప్లికేషన్ అయిపోయింది. మీకు ఇది స్ప్రెడ్ అవ్వకుండా జస్ట్ కాటన్ పెడుతున్నాము. పెట్టి మీకు కంప్లీట్గా హెయిర్ క్యాప్తో క్లోజ్ చేసేస్తాము. సో ఇప్పుడు మనం కవర్ అప్లై చేసుకుని ఇంక వదిలేసి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి వాష్ చేసుకున్నట్టయితే సరిపోతుంది.